బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే గోల. చాలా తక్కువ సమయంలో బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన బిగ్గెస్ట్ షో బిగ్ బాస్. ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో టర్న్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మరింత ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే సాధారణంగా ఏ సీజన్లోనైనా నాగార్జున సోమవారమే నామినేషన్స్ జరిగేలా చూస్తారు. కానీ సీజన్ 8 లో మాత్రం మంగళవారం రోజున హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ చీఫ్ గా నిఖిల్, యష్మి గౌడ, నైనిక ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుంచి వీరు తప్పించుకున్నారు. వీరిని నాగ్ ప్రశంసించి ప్రత్యేక కుర్చీలలో కూర్చోమని చెప్పారు. ఇక నామినేషన్ స్టార్ట్ అవుతున్నట్లు తెలిపారు. ఫస్ట్ సోనియా, బేబక్క, ప్రేరణ కంబం ఇద్దరి ఫోటోలు ఎంపిక చేస్తుంది. ఫుడ్ కు సంబంధించిన ఏదో విషయంలో వీరు గొడవ పడతారు. సోనియా బేబక్క మీద ఫుల్ ఫైర్ అవుతుంది. తర్వాత ప్రేరణ, సోనియాల మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు గట్టిగట్టిగా అరుచుకుంటారు. నువ్వెవరూ చెప్పడానికి అంటూ ప్రేరణ సోనియాపై దారుణంగా మండిపడుతుంది. అయితే నామినేట్ చేశాక ఇద్దరి కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఫోటో మీద కత్తి దింపాలి. అలా సోనియా బేబక్క ఫోటోపై కత్తి దింపింది. అలాగే చివరగా కిరాక్ సీత, శేఖర్ బాషా, నిఖిల్, నాగమణికంఠ మధ్య వార్ గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. బెజవాడ బేబక్కతో పాటు నామినేషన్స్ లో మణికంఠ, కిరాక్ సీత, నబిల్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం. మొత్తం నామినేషన్స్ వివరాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.